ప్రియమైన ఆత్మబంధువులారా, నేను ఈరోజు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులిద్దరూ భూలోకం నుంచి శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అదేవిధంగా నాతో సంసారం చేసిన నా ధర్మపత్ని, ఆమె పేరు విజయమ్మ, ఆమె శరీరం పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నాకిద్దరు పిల్లలు ఉన్నారు, ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇద్దరికీ వివాహం అయిపోయింది. వాళ్ళు ఇదిలో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. నన్ను ఒంటరిగా వదిలి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. విధి నన్ను బాగా పరీక్షిస్తుంది. ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చానో అర్థం కాలేకున్నాను. అందరికన్నా ముందు నేనే వెళ్ళిపోతానేమో అనే భయము, భావన ఉండేది. ఎందుకంటే నాకు షుగరు, బీపీ, ఇంకా చెప్పుకోదగిన ఆరోగ్య సమస్యలన్నీ ఉన్నాయి. కానీ భగవంతుడు నేనేదో చెయ్యాలా, నేనేదో అనుభవించాలా, ఇంకా నేను చేసిన కర్మలు ఏనున్నాయో అవన్నిటినీ ఈ భూలోకంలో అనుభవించాలని నన్ను మాత్రం వదిలిపెట్టి నా తల్లి గారిని, అదేవిధంగా నా ధర్మపత్నిని శరీరం వదిలేసి పైలోకాలకు వెళ్ళిపోయారు. తల్లిదండ్రులారా, మీరెక్కడున్నా సుఖంగా ఉండాలి. మళ్ళీ భూలోకంలోకి రాకుండా మీరు పైలోకాల్లోనే ఆ భగవంతుడు ఐక్యం అయిపోవాలని కోరుకుంటున్నా. అదే మాదిరిగా మా ధర్మపత్ని కానీ, అమ్మ, ఇంటి మీద ఆశ వద్దు, పిల్లల మీద ఆశ వద్దు, భర్త మీద ఆశ వద్దు. నువ్వు ఎప్పుడూ భగవంతుని నామం తలుచుకుంటూ భగవంతునితో ఉండేదానివి. నువ్వు వెంటనే భగవంతునిలో ఐక్యం అయిపో, ఇవన్నీ మర్చిపో. ఆల్రెడీ మర్చిపోయి ఉంటావని అనుకుంటున్నాను. ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడుతున్నానమ్మా. నా మీద ఏదైనా దయ ఉన్ని నన్ను క్షమించు. ఈ వ్యక్తి కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎప్పుడో ఒకరోజు రావడం తప్పదు. కానీ ఎప్పుడు వస్తాననేది తెలియదు. ముందు మీరు, వెనక నేను. పుట్టడం ఎంత నిజమో చనిపోవడం కూడా అంతే నిజం. కాబట్టి మీరు పైలోకాల్లోనే ఉండండి. భూలోకాల్లో ఇంకా ఏం నేర్చుకోవాలన్నట్టు ఏమి లేదు. మీకు పూర్తిగా నేర్చుకున్నారు. దయచేసి మీరు అక్కడే పైలోకాల్లోనే ఆ భగవంతుని సన్నిధిలోనే ఐక్యం అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులను, నా ధర్మపత్నిని. నా ధర్మపత్ని విజయమ్మ గారు, నా తల్లి గారు కమలమ్మ గారు, నా తండ్రి గారు కేశవరాజు గారు.